హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టమ్స్ అండ్ స్టోరీస్. ఈరోజు మనం ఈ వీడియోలో నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. జీటీ ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. చిన్నస్వామిలో ఎవరు టాస్ గెలిచినా చేసేది అదే. ఎందుకంటే చిన్నస్వామిలో సెకండ్ ఇన్నింగ్స్లో రన్స్ డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం. సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసే టీం. సో ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్కి దిగి 169 రన్స్ కొట్టింది. ఆ 169 రన్స్ కొట్టడంలో లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ ఇంకా టిమ్ డేవిడ్ ముఖ్య పాత్ర పోషించారని చెప్పాలి. లియామ్ లివింగ్స్టన్ 40 బాల్స్లో 54 కొట్టాడు. జితేష్ శర్మ 21 బాల్స్లో 33 కొట్టాడు. ఇంకా టిమ్ డేవిడ్ 18 బాల్స్లో 32 కొట్టాడు. వాళ్ళు కొట్టడం వల్లే 170 స్కోర్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఆర్సీబీ టాప్ 4 బ్యాటర్స్ త్వరగా అవుట్ అయిపోయారు. పవర్ ప్లేలోనే ఆర్సీబీకి 3 వికెట్లు పడ్డాయి. ఇంకా జీటీ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే సిరాజ్ 3 వికెట్లు తీసుకున్నాడు తన 4 ఓవర్లలో 19 రన్స్ ఇచ్చి. అందులో 2 వికెట్లు బౌల్డ్. చాలా బాగా బౌలింగ్ వేశాడు సిరాజ్. తన హోమ్ గ్రౌండ్ కదా, ఇప్పటి వరకు ఆ అడ్వాంటేజ్ను ఉపయోగించుకున్నాడనే చెప్పాలి. జీటీ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే వాళ్ళు చాలా సునాయాసంగా చేశారనే చెప్పాలి. 17.5 ఓవర్స్లో వాళ్ళు కొట్టాల్సిన 170 రన్స్ కొట్టేశారు. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే శుభ్మన్ గిల్ త్వరగా అవుట్ అయినా కూడా సాయి సుదర్శన్ చాలా బాగా ఆడాడు. జాస్ బట్లర్ ఇంకా బాగా ఆడాడు. సాయి సుదర్శన్ 25 బాల్స్లో 49 రన్స్ కొట్టాడు. జస్ట్ మిస్ అయింది 50 తనకి. జాస్ బట్లర్ 36 బాల్స్లో 73 రన్స్ కొట్టాడు. మామూలు కొట్టలేదు. 5 4s 6 6s కొట్టాడు. మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. ఇంకా ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే హేజిల్వుడ్ 1 వికెట్, భువి 1 వికెట్ తీసుకున్నారు. ఆ 2 వికెట్స్ తీసినా కానీ తర్వాత రన్స్ ఆపలేకపోవడం వల్ల ఆర్సీబీ టాప్ 4 బ్యాటర్స్ రన్స్ స్కోర్ చేయలేకపోవడం వల్ల ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోయిందనే చెప్పాలి. నెక్స్ట్ ఆర్సీబీకి ముంబైతో మ్యాచ్ ఉంది. ఆర్సీబీ ఈ మ్యాచ్లో చేసిన మిస్టేక్స్ అన్నీ కరెక్ట్ చేసిద్దనే కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఐపీఎల్ క్రికెట్ చూసే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా నాకేమన్నా కాంప్లిమెంట్స్, కామెంట్స్, సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.